హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ అమ్మ. ఏం చేస్తున్నాను అందరూ? ఇవో నేను బావోలన్నం చేస్తున్నాను. గిన్నె పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను. చెంచా వేస్తున్నాను ఆయిల్. దానికి ఐటమ్స్ ఆయిల్ గరం అయ్యేందుకు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బటానా, క్యారెట్. అంటే క్యారెట్ బటానా ఇష్టం తీసుకుని, లేకపోతే నేను తీసుకుంటున్నాను. ఆయిల్ గరం అయింది. గరం మసాలా అల్లం ఉల్లిగడ్డ అందులో వేసాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. ఉల్లిగడ్డ వేసుకున్నాను. కొంచెం ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వేస్తాను. క్యారెట్, బటానా, ఇవి అల్లం ఉల్లిగడ్డ వేస్తాను. కొంచెం అల్లం ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ కొత్తిమీర పొడి వేసి అల్లం ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా వేయాలని ఆఫ్ చేస్తున్నాం. కొత్తిమీర, కరివేపాకు, జగ్గు పెట్టుకున్నాం. బోడా పెట్టుకోవాలి. రెండు జగ్గులు పెట్టి కడిగి పెట్టేసి పక్కకు నానుతున్నాయి. కూర్చొని దీంతో 3 జగ్గులు నీళ్ళు పెట్టుకోవాలి. చూపిస్తా పెడతాను. వేరే ఫ్రెండ్స్ 2 జగ్గులకు 3 జగ్గుల నీళ్ళు పెట్టుకోవాలి. ఒకటి, 2, 3. బియ్యం కొంచెం అప్పరకు పడుతుంది. కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోండి. అందులో ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇది మసిన తర్వాత ఇక బియ్యం వేసేస్తాను. అందులో మసాలాని బాగా మూత పెట్టేసేస్తే 5 నిమిషాలు మొత్తం మసిలిపోతుంది. వేసరి మసిలింది. ఇట్లా మసలాలి. ఇంకా బియ్యంలో తెచ్చి వాటర్ మొత్తం ఇట్లా ఉంపేసుకోవాలి. ఉంపేసుకొని వేయాలి. ఉంపేసుకున్నాం కదా, బియ్యం వేసేసి కలిపేసేసి మూత పెట్టేసేస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయ్యే వరకు మొత్తం అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము ఎట్లా అయింది. 10 నిమిషాలు అవుతుంది, ఉడుకుతుంది. కలుపుకోవాలి. ఇట్లా
మళ్ళీ మూత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఫైనల్ కంప్లీట్ అయ్యిందా చూస్తుంది ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా నిమ్మకాయ ఫుడ్ కలర్ కలిపిన అది లైట్గా ఇట్లా వస్తుంది. లాస్ట్కి కొత్తిమీర పుదీనా చూపించవా? కొత్తిమీర పుదీనా వేస్తున్నా గార్నిషన్కి. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది కంప్లీట్ బగారా అన్నం.